ఇప్పుడే నాకు ఒక జర్నలిస్ట్ మిత్రుడు జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ వారి లేఖని నాకు నేరుగా పంపించారు. ఆ లేఖని మీకు ముందు చదివి వినిపిస్తాను. టు ద చీఫ్ మినిస్టర్, సెక్రటేరియట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి. రెస్పెక్టెడ్ సర్, విషయం ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీ ఆలపాటి సురేష్ నియామకంపై అభ్యంతరము, తగు చర్యలు తీసుకోవాలనని వినతి. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా గతంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీ ఆలపాటి సురేష్ నియమించినట్లు పత్రికలలో చూశాము. ఆయనను అమరావతి జేఏసీగా నియమించినట్టు, అలాగే మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై పుస్తకం రాశాడని, సీనియర్ జర్నలిస్ట్ అని ఆ పదవి ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయాలపై నియమించి ఉన్నట్లయితే అది పూర్తిగా చట్టానికి వ్యతిరేకము అని చెప్పక తప్పదు. అంతేగాక ఆయన సిపిఐ రాజకీయ పార్టీకి చెందిన ఏపీయూడబ్ల్యూజే, ఐజేయు జర్నలిస్టుల యూనియన్లలో కీలక పదవులలో ఉన్న వ్యక్తినే చైర్మన్గా నియమించాలి. అంటే రాజకీయ నిర్ణయంతో నియమించడం సరైన పద్ధతి కాదు. పైగా కేబినెట్ హోదా కూడా ఇస్తారని వార్తలు వచ్చాయి. ఏమాత్రం చైర్మన్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించలేదు, సెర్చ్ కమిటీ నియమించలేదు. ప్రభుత్వం ఉన్నపళంగా ఏకపక్ష నిర్ణయం తీసుకొని నియమించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వెంటనే ఈ నియామకాన్ని నిలిపివేసి చట్టబద్ధంగా చైర్మన్ను నియమించాలని కోరుతున్నాము. విత్ రిగార్డ్స్ ఏ రవీంద్రబాబు, ప్రెసిడెంట్ జాప్, ఆర్వి సూర్యనారాయణ రెడ్డి, జనరల్ సెక్రటరీ జాప్. వీళ్ళిద్దరూ విడుదల చేశారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, రాజకీయ పార్టీతోటి అనుబంధ విభాగాలలో పనిచేసినటువంటి వ్యక్తికి కూడా అంటే రాజకీయ పార్టీలతో నేరుగా కానీ పరోక్షంగా కానీ పనిచేసినటువంటి వ్యక్తికి కూడా ఈ జర్నలిస్టుకు సంబంధించినటువంటిది, ప్రెస్ అకాడమీకి సంబంధించినటువంటి పదవులు ఇవ్వకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే, రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం 4th ఎస్టేట్గా ఉన్నటువంటి జర్నలిస్ట్ అనేటటువంటి పదవి ఎంతో పవిత్రమైనది, ఎంతో ఉన్నతమైనది, ఎంతో మహోత్కృష్టమైనది. ఆ పదవికి రాజకీయ మరక అంటకూడదు అని అర్థం. రాజకీయ మరక ఆ పదవికే అంటకూడదంటే అసలు ఈ జర్నలిస్టులు, ఈ పేపర్లు, ఈ పత్రికలు నడిపేవాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా నడిపేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ యొక్క విలువలను పాటిస్తున్నారా? అదేవిధంగా వీళ్ళు పనిచేస్తున్నారా? ప్రజానీకంలో ఇప్పుడు ముద్రపడిపోయింది నిజం కాదా? ఫలానా పత్రిక ఫలానా పార్టీకి ఒత్తాసు పలుకుతుంది, ఫలాని టీవీ ఛానల్ ఫలాని పార్టీ కోసమే మద్దతుగా విశ్లేషణలు చేస్తుంది అనేటటువంటి అభిప్రాయం ఉన్నది నిజమా కాదా? అంటే ఒక రాజ్యాంగం ప్రకారమేమో జర్నలిస్టుకు సంబంధించినటువంటి బాధ్యత అప్పచెప్పాలంటే రాజకీయ పార్టీలతో ఏమాత్రం సంబంధం ఉండకూడదు అని చెప్తున్నారు. అసలు రాజకీయ పార్టీల ప్రాపకం కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం
అధికార పార్టీకి భజన చేసేటటువంటి ఈ మీడియాని మనం ఏమనాలి, ఏమని పిలవాలి, ఒకసారి మీరే ఆలోచించండి. నమస్తే.